మహమ్మద్ సిరాజ్ జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. తన విభిన్నమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4వ టెస్టులో అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు సిరాజ్. ఆకాష్ దీప్ లాంటి బౌలర్ మెరుపులు మెరిపిస్తుంటే ఇతడేమో 5.30 ఎకానమీ నమోదు చేసి పరువు తీసుకున్నాడు. 23 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన సిరాజ్ 3 మాత్రమే మేడిన్ ఓవర్లు వేశాడు. 116 పరుగులు సమర్పించుకున్నాడు. 5.30 ఎకానమీతో తన స్థానాన్ని ప్రమాదంలో పడేసుకున్నాడు. ఇతడి చెత్త బౌలింగ్ వల్ల టీమిండియా సెంటర్లకు షమీ గుర్తుకు రాక తప్పదు. ఎందుకంటే షమీ గాయం వల్ల బౌలింగ్ లైనప్ ఎంత మైనస్లో పడిందో అవగతమవుతుంది. కొత్త బంతి వచ్చినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో సిరాజ్కు అర్థం కావడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో సిరీస్లో అనవసరమైన అప్గ్రేషన్తో సిరాజ్ పరువు పోగొట్టుకున్నాడు. షో ఆఫ్తో నెట్టింట విమర్శలకు గురయ్యాడు. చివరికి స్లెడ్జింగ్ చేసి కూడా చిరాకు తెప్పించుకున్నాడు. బౌలింగ్ పక్కన పెడితే ఫీల్డింగ్ చేయడం కూడా సిరాజ్కు చేత కావడం లేదు. ఫీల్డింగ్లో 14 పరుగులు సమర్పించుకున్నాడు. అనవసరమైన షార్ట్ పిచ్ బంతులు వేసి 12 పరుగులు ఇచ్చాడు. ఇక బ్యాటింగ్లో తక్కువలో తక్కువ 10 బంతులను కూడా ఎదుర్కోలేడు. ఓవైపు ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ 49 పరుగులు చేసి అదరగొడుతుంటే సిరాజ్ మాత్రం తేలిపోతున్నాడు. షమీ స్థానంలో వచ్చిన సిరాజ్ తన స్థానాన్ని మాత్రం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు.